హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కాస్త వెనకబడింది అంటూ నిన్న మొన్నటి వరకు ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ సిటీయే కొంచెం కాస్ట్లీ సిటీగా, మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి వస్తే కొంచెం కాస్ట్లీ సిటీగా మారుతోంది అనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు ఈ రెండిట్లో దేంట్లో వాస్తవం ఉందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. నిన్న మొన్నటి వరకేమో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డౌన్ అయ్యింది, కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో అంటూ ఒక ప్రచారం జరిగింది. ఇప్పుడేమో రియల్ ఎస్టేట్ రంగం విషయంలో చూసుకున్నట్లయితే హైదరాబాదే కాస్ట్లీయెస్ట్ సిటీగా మారుతోంది అంటూ ఒక ప్రచారం జరుగుతోంది. అసలు ఇంతకీ ఆ ప్రచారంలో వాస్తవం ఉందా, ఈ ప్రచారంలో వాస్తవం ఉందా? ఏం జరుగుతుంది మేడం రియల్ ఎస్టేట్ రంగంలో? అంటే మధ్యలో కొంత స్తబ్దుగా ఉన్నమాట వాస్తవం. కొనుగోళ్లు జరగట్లేదు అని అన్నారు. కాకపోతే ఒక 2-3 విషయాలుగా తీసుకుంటే గనక ఇవాళ హైదరాబాద్ ముందంజలో ఉంది. ఎలా అంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్ కట్టడం స్టార్ట్ చేశారనుకోండి, అది హై రైజా లేకపోతే స్టాండ్ ఎలోనా అనేది వేరే విషయం. అపార్ట్మెంట్స్ కట్టడం మొదలెట్టిన తర్వాత మినిమం 3 years తీసుకుంటారు. ఏది హై రైజ్ వాటికి 3 to 4 years అని చెప్తారు. అది ఒక్కొక్కసారి 5th year కూడా వెళ్తుంది. అలాగే ఇప్పుడు స్టాండ్ ఎలోన్ అనుకోండి 1.5 year నుంచి 2 years అని చెప్తారు. దాదాపు 1.5 yearలోనే కంప్లీట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ రకంగా చూసుకుంటే గనక ఈ 2 రకాలని మిక్స్ చేసి బేరీజ్ వేసుకుంటే గనక బాంబే, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు వీటిని 5 నగరాలని లెక్కేస్తే ఏమొచ్చింది అంటే డెలివరీ టైము ఫాస్ట్గా ఉంది హైదరాబాద్ది అని వచ్చింది. ఓకే, అంటే ఎన్ని యూనిట్లు డెలివరీ చేశారు ఈ సంవత్సరం అని చూసుకుంటే గత సంవత్సరం 3 లక్షల యూనిట్లు డెలివరీ చేస్తే ఈ సంవత్సరం 4 లక్షల యూనిట్లు డెలివరీ చేశారు హైదరాబాద్లో. అలాగే బెంగళూరు ఇంకా తక్కువ, చెన్నై మరీ తక్కువ. మామూలు ఈ లెక్కలన్నీ ఎలా ఉన్నాయంటే 66% హైదరాబాద్కి ఇస్తే బెంగళూరుకి 48% ఇస్తే చెన్నైకి 19% ఇచ్చారు. ఇది అంటే వాళ్ళు డెలివరీ చేసిన యూనిట్లు అన్నమాట. ఇప్పుడు రెడీ అయిన తర్వాత డెలివరీ చేయకుండా ఎందుకుంటారు? ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం ఎక్కడ ఉంటుంది అంటే డెలివరీ టైమే చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది, ముఖ్యం అన్నమాట. అది ఇప్పుడు ఏం చేస్తారంటే మధ్యలో లోన్లు పెట్టి తీసుకుంటారు, వాళ్ళు అద్దీంట్లో ఉంటారు. ఈ లోన్ పెట్టగానే ఇక్కడ ఈఎంఐ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, అక్కడ ఈఎంఐ కట్టుకోవాలి, ఇక్కడ ఇంటద్దె కట్టుకోవాలి. ఇది భారం అయిపోతుంది కస్టమర్కి. ఒక అంశం అసలు ఇక్కడ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కాస్ట్లీయెస్ట్ సిటీగా మారడం వల్లే హైదరాబాద్లో అసలు రియల్ ఎస్టేట్ భూమి అనేది కొంచెం డౌన్ అయిందా అంటే ఏం చెప్తారు? అలా చెప్పలేం మనం. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ శివారు ప్రాంతాల్లో ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే గనక, అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియా అనుకోండి, హైదరాబాద్ వెస్ట్ కింద వస్తుంది అది. అయితే అక్కడ ఒక అపార్ట్మెంటు 1,84,00,000 అయ్యింది. ఏది ఎస్ఎఫ్టీ కాస్ట్ 9,500 చొప్పున అయ్యింది. అయితే దానికి ఎమ్యూనిటీసు ప్లస్ క్లబ్ హౌస్ ఛార్జెస్, అలాగే రాబోయే రోజుల్లో మెయింటెనెన్స్ ఛార్జీలకి కార్పస్ ఫండ్ కింద వీటి కింద అంటే ఫ్లోర్ పెరిగిన కొద్దీ అయిన ఛార్జీలు కావచ్చు, ఈస్ట్ ఫేసింగ్ అయినందుకు, కార్నర్ ఫ్లాట్ అయినందుకు, ఈ చెత్తా చెదారం ఇది మొత్తం కలిపితే 29 లక్షలు అయింది. అంటే 2 కోట్ల పైన అయ్యింది. ఎగ్జాక్ట్లీ. అంటే అసలు రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ సిటీ కొంచెం కాస్ట్లీ సిటీగా మారడం వల్లే ఇప్పుడు సామాన్యులు ఎవరైతే ఉన్నారో వారు కొనాలనుకున్నా కానీ ఆ బడ్జెట్లో అందుబాటులో లేకపోవడం వల్లే ఇప్పుడు కొనుగోళ్లు తగ్గాయి అనేటువంటి ప్రచారం జరుగుతుంది. అది ఒట్టి మాట. ఎందుకు అంటే
ఇప్పుడు పిండి కొద్దీ రొట్టండి. మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో మనం ఆ బడ్జెట్ చూసుకుంటాం. ఇప్పుడు లోన్ తీసుకుంటున్నప్పుడు రీపేయింగ్ కెపాసిటీని పట్టే లోన్ ఇస్తారు. ఇప్పుడు ఒక అతనికి పేయింగ్ కెపాసిటీ ఏముంటుంది, అతనికి వచ్చే శాలరీని బట్టి పేయింగ్ కెపాసిటీ ఉంటుంది. బ్యాంక్ వాడు లెక్కేస్తాడు ఈ మనిషికి నేను ఎంత లోన్ ఇవ్వచ్చు అని. దానికోసం శాలరీ స్లిప్ తీసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఒక 2 కోట్ల లోన్ అడిగారు అనుకోండి, ఈ 2 కోట్ల లోను ఇతను తీర్చలేడు అనుకున్నప్పుడు నీ కో అప్లికెంట్ అంటే నీ వైఫ్ సంగతి ఏంటి అని అడుగుతారు. వైఫ్ కో అప్లికెంట్ అవుతుంది. లేదు మదర్ కూడా పెళ్లి కాకపోతే మదర్ కానీ ఫాదర్ కానీ కో అప్లికెంట్స్ అవుతారు. ఒకవేళ వాళ్ళకేమన్నా ఆదాయాలు ఉంటే అప్పుడు ఆ ఆదాయము వీళ్ళ ఆదాయము కలిపి లెక్క చూసి వీళ్ళ రీపేయింగ్ కెపాసిటీ ఇంత ఉంది కాబట్టి వీళ్ళకి ఇంత లోన్ ఇవ్వచ్చు అని చెప్పి బ్యాంక్ వాడు డిసైడ్ చేస్తాడు. ఆ రీపేయింగ్ కెపాసిటీని బట్టే లోన్ వస్తుంది. లోన్ వచ్చిన దాన్ని బట్టే ప్రాపర్టీ కొంటారు. కానీ కొంతమంది ఉంటారు వాళ్ళకి లోన్ తక్కువ వచ్చినా కానీ వాళ్ళు ఇంకో ప్రాపర్టీ ఏదో అమ్మి ఉంటారు, పాత ప్రాపర్టీ. అట్లాంటి వాళ్ళు ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపి కొనుక్కోవాల్సిందే. కానీ ఒక చిన్న ఉద్యోగి అంటే ఒక 50,000 60,000 జీతం వచ్చే ఉద్యోగి వచ్చి 2 కోట్ల ఫ్లాట్ కొనాలంటే కొనడు కదా. వీళ్ళు ఎక్కడ చూసుకుంటారు, కొంచెం సిటీకి కొంచెం డిస్టెన్స్లో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లు చూసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఎవరు కొనగలుగుతారు? ఒక మేనేజర్ క్యాడర్లో వాళ్ళకి నెలకి 3 లక్షల జీతం వస్తుంటే కనుక ఒక 1,50,000 రూపాయలు దగ్గర ఇన్స్టాల్మెంట్కి వెళ్ళిపోతే, వైఫ్ కూడా ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ వైఫ్కి ఒక 2 లక్షలు వస్తుంది అనుకుందాం. అప్పుడు వీళ్ళు ఇంటికి ఇన్స్టాల్మెంటే ఇంత కట్టిన తర్వాత వీళ్ళకి తినటానికి ఏముంటుంది అనేది ఆలోచిస్తారు ఎవరైనా, అంతే కదా. ఇప్పుడు ఒక ఇన్స్టాల్మెంట్తో అయిపోదు కదా, ఇంకా చాలా ఉంటాయి కదా. కార్ ఈఎంఐ ఉంటుంది, ఆ ఈఎంఐ ఉంటుంది, ఈఎంఐ ఉంటుంది, ఇజ్జాలన్నట్టు మరి పిల్లల ఫీజులు అన్నీ క్యాలిక్యులేట్ చేస్తారు కదా. ఈ విధంగా ఈ వీళ్ళకి ఇక్కడ లోన్ ఇవ్వచ్చా లేదా అనేది చూసుకుని బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. అది ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళే తీసుకుంటారు. ఇప్పుడు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు, భార్య భర్త, వాళ్ళిద్దరికి కలిపి నెలకు ఒక 5 లక్షలు వస్తుంది అనుకోండి. అవసరం అనుకుంటే 2-2.5 లక్షలు దీనికి ఖర్చు పెట్టినా కానీ, ఈఎంఐ ఖర్చు పెట్టినా మిగతా 2.5 లక్షల్లో వాళ్ళు బతికేస్తారు. అట్లా వాళ్ళు అక్కడ కొనుక్కుంటారు. ఇప్పుడు ఈ లెక్కను చూస్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఫ్లాట్లన్నీ ఖాళీగా ఉండాలి. ఏం ఖాళీగా ఏమీ లేవు. ప్రెస్టేజ్ వాడు కట్టాడు, మొత్తం ఫుల్ ఆక్యుపై అయిపోయినాయి. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ కనుక కాస్ట్లీయెస్ట్ సిటీగా మారితే కనుక ఆ ప్రభావం నిజంగా సామాన్యుల మీద ఉండదంటారా? అదే నేను అంటున్నా, సామాన్యుల మీద ఎందుకు ఉంటుంది? ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళు జూబ్లీ హిల్స్లో ఉండాలని ఎందుకు అనుకుంటారు? ఎలా ఉంటారు అసలు? మనం కూడా ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, బాగా డబ్బులు ఉన్నవాళ్ళు జూబ్లీ హిల్స్లో ఉన్నారనుకోండి, దానికంటే తక్కువ వచ్చేవాళ్ళు శ్రీనగర్ కాలనీ, బంజారా హిల్స్ ఇట్లా చూసుకుంటారు. ఇంకా తక్కువ వచ్చేవాళ్ళు సికింద్రాబాద్ వెళ్తారు, ఇంకా తక్కువ వచ్చేవాళ్ళు కాప్రా దాకా వెళ్తారు. ఇప్పుడు కాప్రాలో కూడా ఒక 50 లక్షలు పెడితే ఫ్లాట్ వస్తుంది. ఇప్పుడు అంటే 1000 SFT మినిమం ఉంటుంది కదా, 950. ఒకప్పుడు కామన్ ఏరియాస్ తక్కువ తీసే రోజుల్లో 750 చదరపు అడుగులకు కూడా 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ వచ్చేది. ఇప్పుడు 1000 SFT పెట్టినా కానీ ఇప్పుడు కామన్ ఏరియాస్ ఎక్కువ తీస్తున్నారు కాబట్టి ఫ్లాట్లు చిన్నవి అయిపోతున్నాయి. అందుకని మినిమం ఇవాళ 1000 SFT ఉండాలని ప్రతి వాళ్ళు కోరుకుంటున్నారు. 2 బెడ్రూమ్ ఫ్లాట్ ఉండాలనుకుంటున్నారు. ఈ 2 బెడ్రూమ్ ఫ్లాట్ 1000 SFTది SFT 5,000 చొప్పున లెక్కేసుకుంటే కూడా ఒక 50-55 లక్షల్లో ఫ్లాట్ వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఎందుకు కొనుక్కు, ఇక్కడ ఎలా వస్తుంది వాళ్ళకి రాదు కదా, అందుకని కొంచెం డిస్టెన్స్లో వెళ్ళి కొనుక్కుంటారు. అందుకని ఏంటంటే ఈ వీటి వల్లే కాస్ట్లీ అయిపోయింది అనుకోవడానికి లేదు. నంబర్ ఆఫ్ యూనిట్స్ని బట్టి మనకి ఇన్ఫ్రా కంపెనీలో వాళ్ళ కెపాసిటీ ఏంటి అనేది తెలుస్తుంది. ఇప్పుడు కాజాగూడలో మ్యాన్హట్టన్ అని ఒకటి కడుతున్నారు. అందులో అన్ని 4 బెడ్రూమ్స్ 5 బెడ్రూమ్స్ యూనిట్స్ ఉన్నాయి ఎక్కువ. అంటే దగ్గర 2,600 SFT దగ్గర నుంచి 4,000 SFT వరకు ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి 3,000 కోట్లు అవుతుంది. 3,000 కోట్లు 4,000 కోట్లు కూడా అయ్యే అవకాశం ఉంది. అందులో ఎవరు కొంటారు? ఇంకెక్కడన్నా ఇల్లు ఉందనుకోండి, అది అమ్మేసేసుకుని
అంటే ఇప్పుడు వాళ్ళ ఇండిపెండెంట్ హౌస్ని మెయింటైన్ చేయటం కష్టంగా ఉందని చెప్పి పిల్లలు ఫారిన్లో ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు ఎవరు కూడా ఇండిపెండెంట్ హౌస్ని మేనేజ్ చేయాలని అనుకోవట్లా. అందుకని అన్ని ఏమంటారు సౌకర్యాలు ఉన్న గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు.